వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. ఎస్సీలకు అన్యాయం చేస్తూ ఎస్సీలకు శాశ్వతమైన నియోజకవర్గాలు లేకుండా ఎస్సీ నియోజకవర్గాల్లో రెడ్ల పెత్తనం మొదలైంది. రెడ్లకే పవర్స్ ఉన్నాయి తప్ప ఎస్సీలకి పవర్స్ లేవంటూ టీడీపీ నాయకులు టీడీపీకి సంబంధించిన వార్తాపత్రికలు విమర్శలు చేస్తున్న ఇదే అంశాల గురించి మొత్తం మాట్లాడడానికి ఎస్సీ విభాగం విజయవాడ నగర అధ్యక్షులు శ్రీనివాస్ గారు మనతో పడుతున్నారు. సార్ చెప్పండి, ఎస్సీ నియోజకవర్గాల్లో రెడ్ల పెత్తనం ఏంటి అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నిజంగానే ఎస్సీ నియోజకవర్గాల్లో రెడ్ల పెత్తనం సెలవిస్తున్నారంటారా? ఎవరు చెప్పారండి రెడ్ల పెత్తనం అని? ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎవరికైతే మాలామాదిగ కమ్యూనిటీకి సీట్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కలుపుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళని కలుపుకొని సలహాలు తీసుకుంటూనే కానీ వాళ్ళ పెత్తనం అనేది నియోజకవర్గాలు కూడా ఎక్కడా చల్లదండి. అంటే రెడ్ల ఇప్పుడు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటారు కొన్ని నియోజకవర్గాల్లో, ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు రెడ్లకి ఇచ్చారంటున్నారు కదా. ఎగ్జాంపుల్ చింగనమల తీసుకుంటే పద్మావతి గారు అక్కడ ఎమ్మెల్యే, అక్కడ సాంబశివరెడ్డి గారు ఒక రెడ్డి ఇన్ఛార్జు, అదేవిధంగా నందికోట కుర్తిస్తే ఆతర్ గారు ఎమ్మెల్యే, అక్కడ అదే నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇన్ఛార్జు. ఇది రెడ్ల పెత్తనం కాదంటారా? 100% రెడ్ల పెత్తనం కాదండి. వాళ్ళ ఆ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్ళమని చెప్పిందే కానీ అంతే వాళ్ళ పెత్తనం కూడా ఎక్కడా లేదండి. ఎక్కడైతే స్థానిక అక్కడ శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది కానీ ఎక్కడ కూడా రెడ్ల పెత్తనం అనేది మాత్రం లేదండి. ఇది 100% అవాస్తవం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ ఎస్టీలను అడ్డు పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఒక ఆయుధంగా చేసుకొని అమాయకులైన వాళ్ళపై వైఎస్ఆర్సీపీ ఎస్సీకి చెందిన నేతలు కొంతమంది అక్రమంగా కేసులు పెడుతున్నారంటే ఏమంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో వ్యక్తులైనా సరే అన్యాయం చేస్తే తప్పు చేస్తే ఏ పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా సరే అతను శిక్షించమని చెప్పినటువంటి వ్యక్తి. అంతేగాని కేవలం వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా వేరే ఇతరతర కార్యకర్తలు కానీ వేధించేటటువంటి ఆ పరిస్థితి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరేం లేదంటున్నారు, మరి మంత్రి అయిన ఒక వ్యక్తికి 3 సార్లు 3 నియోజకవర్గాలు మార్చారు, ఎస్సీ ఎస్టీలకి ఎందుకు శాశ్వతమైన నియోజకవర్గాలు ఇవ్వట్లేదని కూడా అంటున్నారు కదా. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్లో ఎక్కడ గెలిపోవడంలో ఏంటి అని చెప్పి చూస్తారండి. చూసి అక్కడ పరిస్థితిని బట్టి అక్కడ అనుకూలం బట్టి నిర్ణయించేది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని వేరే ఉద్దేశం అయితే కాదు. ఎక్కడైతే అభివృద్ధి చేశారో ఎక్కడైతే అభివృద్ధి జరగలేదు అన్నటువంటి దాని మీద బేరీజులు వేసుకొని సీట్ల కేటాయింపులో ప్రతి పార్టీ కూడా అట్లాగే చేస్తుంది. దానిలో భాగంగా అంతేగాని వేరే విధంగా వేరే ఆలోచన మాత్రం ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేరే ఆలోచన లేదండి. అంటే టీడీపీ వాళ్ళందరూ సిట్టింగ్లకి సీట్లు ఇస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సీట్లు మారుస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారు కదా. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సిట్టింగ్లో అక్కడ పనిచేసినటువంటి శాసనసభ్యులు పనిచేసినప్పుడు కూడా టికెట్లు ఇవ్వలేదు సార్. మార్చి ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సార్. కావాలంటే వాళ్ళని కనుక్కోమని చెప్పండి. ఎక్కడెక్కడ ఇచ్చారో అది మాకు తెలిసి మా దగ్గర లిస్ట్ కూడా ఉందండి. మరి ముఖ్యంగా ఇప్పుడు మొన్న ఏవైతే సీట్లు మార్చారో అవన్నీ ఓడిపోయే స్థానాలు, అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలని బలిపశువులు చేస్తున్నారు అంటున్నారు కదా. అదంతా అవాస్తవం సార్. ఇప్పుడు ఇచ్చినటువంటి మొన్న జరిగినటువంటి మార్పుల్లో ప్రతి ఒక్కరు కూడా 100% మెజారిటీతో గెలుస్తానికి రెడీగా ఉన్నారు. మరి ఎన్నికలు ఇంకా దూరంగా ఉన్న అప్పుడే సీట్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? సీట్లు మార్చేదాం సార్. ఇప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా 2-3 నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎటు తిరిగి రేపు మార్చి నెలలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఏప్రిల్లో ఎలక్షన్స్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడే మనం ముందుగా అప్పటికప్పుడు కన్నా ఆ నియోజకవర్గాలకు వెళ్ళి మన మనుషులు పంపించే కన్నా ఇప్పుడు పంపిస్తే వాళ్ళ యొక్క అవగాహన వస్తుంది. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ అక్కడ ఏం వర్క్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నటువంటి అవగాహన మీద ముందు పంపించడమే కానీ ఎక్కడ కూడా ఆల్రెడీ ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయింది మా పార్టీలో. అంటే స్థానిక నేతలపై వ్యతిరేకత లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉంది. ఇంటికి పోవాల్సింది స్థానిక నేతలే కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ వ్యతిరేకత చెప్పండి. ఎక్కడైతే ఏ రోజునైతే ఆయన 3648 కిలోమీటర్ పాదయాత్ర చేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చాడు, ఎన్నికల మేనిఫెస్టో పథకాలు 100%గా అమలు చేసినటువంటి చరిత్ర ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ మొత్తంలో చేసినటువంటి చరిత్ర కూడా ఏం చేసాడని కూడా అంటున్నారు కదా. ఏమండి, రాజధాని ఒక రాజధాని ప్లేస్ లో 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా ఎందుకు పూర్తి ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, బాగుంది పేరుకే 3 రాజధానులు మన రాష్ట్రానికి. ఏ రాజధాని పూర్తి అయిందని చెప్పుకోవాలి. మరి 3 పంటలు వచ్చేదానంటే 33,000 ఎకరాలని 3 రాజధానులని ఎవరు వ్యతిరేకించారు? 33,000 ఎకరాలని 3 పంటలు పండదాన్ని నాశనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున 3 ప్రాంతాలు ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ రాయలసీమ కానీ 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. అంటే ఎవరు వ్యతిరేకించట్లేదు 3 రాజధానులు అంటే ముఖ్యంగా వ్యతిరేకించట్లేదు. మళ్ళీ ఒక రాజధాని కూడా ఎందుకు పూర్తి చేయలేదు అంటున్నాం. ఎందుకు చేయలేదండి? ఎందుకు చేయలేదు? ఎక్కడ చేయలేదు? అభివృద్ధి చేయలేదు చెప్పండి. ఎవరైనా కర్నూలుకి హైకోర్టు అన్నారు, మరి హైకోర్టుని ఎందుకు తరలించలేకపోయారు? తరలిస్తామండి. ఇప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయం మీద ఉన్నాము.
మొన్నటిదా 3 సంవత్సరాలు కరోనా సార్. ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడ ముందుకెళ్ళి చెప్పండి. 3 సంవత్సరాలు కరోనాలో పోయిందా మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్? ఇప్పుడు చేస్తున్నారు, ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు శాసనసభ ఇక్కడ పెడుతున్నారు ఆల్రెడీ, పాలన వైజాగ్ అన్నారు. ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటారు. రేపు 100%గా రేపు ఈ రాబోయేటువంటి 24లో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. 100% మూడు ప్రాంతాలకు అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేత కాక ఈ రాష్ట్రం నిరుద్యోగంలో దేశంలోనే నెంబర్ 1 ఉందంటున్నారు కదా. ఏమంటే 1,00,000 మందికి 1,00,000 పైచీలకు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మరి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ మరి మాది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే విద్యా దీవెన అని చెప్పేసి ఈ రోజున ఎక్కడో ఉన్నటువంటి దేశాలకు పంపించినటువంటి చరిత్ర కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఈ రోజున నాడు నేడు చూసుకోండి. ఈ రోజున ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పిల్లలు ఈ రోజున కార్పొరేట్ స్కూల్కి ధీటుగా చదువుకుంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే కదా సార్. ఈ రోజున మీరు చెప్పండి. విద్య గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇచ్చారు. ఆ ట్యాబ్ల వల్ల విద్యార్థులు విద్య నేర్చుకోవట్లేదు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మాకు ఈ ట్యాబ్లు వద్దు బాబు అని తల్లిదండ్రులే చెప్తున్నారంట కదా. ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలకు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏ విధంగా దళితులు ఏ విధంగా ముందుకెళ్తారో ఏ విధంగా చదువుకుంటారో వారికి ఇష్టం లేదు. అందువల్ల బురద జల్లడి కార్యక్రమం కానీ ఈరోజు ట్యాబులు ఇచ్చి దళిత వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బ్రెయిన్ని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే ఈరోజు ట్యాబ్లు ఇచ్చారండి. అంతేగాని దానిలో అశ్లీలత కానీ వేరే ఉద్దేశంతో లేదు. అది కావాలని బురద జల్లడానికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం బురద జల్లుతుంది అంతే. అంటే మా పొత్తు బంపర్ హిట్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చిత్త అవుతాడు, మాకు 160 స్థానాలు వస్తాయంటున్నారు కదా. ఏమంటే మొన్న 23 సీట్లు వచ్చినాయి. ఈసారి కనీసం 4 సీట్లు కూడా రావండి. అది మాత్రం వాస్తవం. ఎందుకు 4 సీట్లు కూడా రావంటున్నారు? ఎక్కడ అండి వాళ్ళు ఏం చేశారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా అన్నాడు. నేను ఇండస్ట్రీలో పెద్ద గొప్ప అన్నాడు. ఏ అభివృద్ధి చేశాడు చెప్పండి చంద్రబాబు నాయుడిని? ఏం చేశాడు చెప్పండి? ఆయన 30,000 ఎకరాలు సేకరించాడు కదా రైతుల దగ్గర. ఎందుకండి నాశనం చేసి పెట్టాడు కదండి. తీసుకెళ్లి బడా పారిశ్రామికలు కట్టబెట్టాడు కదండి. మా యొక్క దళితుల భూములు లాక్కొని దళితులను నానా రకాలుగా హింసించి ఆ భూములు మొత్తం దళితులే కదా సార్. 33 ఎకరాలు తీసుకుని వాళ్ళ యొక్క పెత్తందారులకి దోపిడీ చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అండి. మీరేమో చంద్రబాబు నాయుడు గారు దళితులకు అన్యాయం చేశారంటున్నారు. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులే సర్వనాశనం అవుతున్నారు, దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దళితులపై దాడులు చేస్తున్నారు అంటున్నారు కదా. ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాలకి 5 మంత్రి పదవులు ఇచ్చారు, 2 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఈ రోజున మాలాంబాద్ గారు ఇల్లు కార్పొరేషన్ చేసినటువంటి 3 భాగాలుగా చేసి వాళ్ళ యొక్క తోడ్పాటికి ఉపయోగపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అమలాపురంలో దళితుల మీద దాడులు చేశాడు, ఏ విధంగా నీరుకొండలో దాడి చేశాడు, ఏ విధంగా కారంచేడులో దళితులను దాడి చేశాడు, పక్కన ఉన్నటువంటి విశాఖపట్నంలో పెందుర్తి నియోజకవర్గంలో ఒక దళిత మహిళలను వ్యవస్థను చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాల్ని, బీసీ వర్గాల్ని, మైనారిటీ వర్గాల హక్కును చేర్చుకొని ఒక అన్నగా మరి ఒక పెద్ద దిక్కుగా ఈ రోజున ఈ రాష్ట్రంలో మొత్తాన్ని కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ముందుకు తీసుకున్నటువంటి దేవుడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని విమర్శించేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారంటారు? 100% పక్కాగా మీరు రాసి పెట్టుకోండి. మరి 100% పక్కాగా గెలిచే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీట్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది? మరి సీట్లు ఎందుకు మార్చాల్సి వచ్చారు? సర్వేలు పేరు చెప్పి సీట్లు మార్చడం తప్పు కదా. మరి ఏమండి సర్వేలు కాదు, ఇన్ని కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవడానికి తప్పించి వేరే ఉద్దేశం అయితే ఆయన మార్చలేదు సార్. మీరేమో పక్కా గెలుస్తామంటున్నారు. వైనాట్ కుప్పం అని కూడా పిలుపునిచ్చారు. కుప్పంలో 1,00,000 మెజార్టీకి పైగా వస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. ఎవరికి? ఆయనగా డిపాజిట్ రావండి. ఈ రోజున డిపాజిట్లు కుప్పంలో చంద్రబాబు నాయుడు రావు. అంటే దౌర్జన్యం చేసి గెలుస్తారా? ఎందుకు దౌర్జన్యం చేస్తాం? మేము చేసినటువంటి అభివృద్ధి అండి, మేము చేసినటువంటి సంక్షేమం అండి. ఈ రోజున కుప్పం నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేస్తారో చూడండి. ఈ రోజున ఆ అభివృద్ధి చూసే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసే కుప్పంలో కూడా అత్యధిక 1,00,000 మెజారిటీ మీకు గెలుస్తాక రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, అభివృద్ధిని అంతా పులివెందులకే పరిమితం చేశారంటున్నారు. కళ్ళకేమైనా గంతలు కట్టుకుని ఏంటంటే ఏమన్నా తెలుగుదేశం జనసేన చూడమని చెప్పండి, ప్రజలకు రమ్మని చెప్పండి, ఎక్కడ అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని చెప్పండి. వాళ్ళే రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుని ఈ రోజు లేదనకుండా రోడ్లు బాగలేవు, రోడ్లు సర్వనాశనం అయ్యాయి అని చెప్తున్నారు కదా. వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీకి ఏంటి వాళ్ళు అనగానటువంటి ఆ పార్టీలకి ఆ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ చదవడం కూడా వేస్ట్. అది వాళ్ళకి పొత్తులుగా కుక్కల్లాగా వాళ్ళ ఉన్నటువంటి పత్రికలు ఉన్నాయి, తోక పత్రికలు. వాళ్ళు చెప్తే వినేది లేదు సార్. ప్రజల్లో చూడండి, ప్రజల నాడి తెలుసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేపు కాబోయేటువంటి 2024లో 170 డెఫినెట్గా 100% మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు.
వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.